బిడ్డ అదుపులో ఉండండి. ఒక్కొక్కడు రోడ్ల మీద కూడా తిరగడు. అసలు హైదరాబాద్లో తిరగకుండా చేస్తే మిమ్మల్ని ఏమనుకుంటా ఉన్నారు? ఇది నేనన్న మాటలు కాదు, నేనేదో బెదిరిస్తున్న మాటలు కాదు. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బెదిరించిన మాటలు, వేలు చూపిస్తూ నీ అమ్మ కొడుకులారా అనుకుంటూ మాట్లాడిన మాటలు ఇది. అయితే అంత ధైర్యంగా అసెంబ్లీలో మాట్లాడి అంత ధైర్యంగా బెదిరించిన వ్యక్తి ఇప్పుడు భయపడుతూ ఉన్నాడు. చల్ల చెమటలు పడుతున్నాయంట పాపం దానం నాగేందర్ సార్కి. ఎందుకు చల్ల చెమటలు పడుతున్నాయి అంటే ఆయన వేసిన పని మరి చిన్నం సన్నం పని కాదు, ఉత్తుత్త పని కాదు. ఏంటంటే మోగుని సొమ్ము తినుకుంటా ఇంకొక పాట పాడిని అంటారు కదా, అట్లా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే అయ్యి ఎంపీ ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీగా పోటీ చేసిండు. ఎంపీగా పోటీ చేసి మరి పోటీ గెలిచిందా అంటే అది కూడా గెలవలేదు, ఓడిపోయింది. ఇది ఖచ్చితంగా 100కు 100% అటు రాజ్యాంగ పరంగా, ఇటు రాజకీయ పరంగా, ఇటు ప్రభుత్వ పరంగా, గవర్నర్ పరంగా, స్పీకర్ పరంగా, అసెంబ్లీ పరంగా ఆయనకు ఓట్లేసిన ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజల పరంగా చూసుకున్నా 100కు 100%. ఇటు 360 degrees అంటారు కదా, 360 degreesలో ఎట్లా చూసుకున్నా దానం నాగేందర్ది తప్పే. అందుకే ఇప్పుడు సార్కి చల్ల చెమటలు పడుతుంది. ఎందుకు చల్ల చెమటలు పడుతున్నాయి అంటే రేపు దానం నాగేందర్ది విచారణ. స్పీకర్ ముందులో పోయి లేదు లేదు నేను కాంగ్రెస్ పార్టీలో చేరనా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, లేదు లేదు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని నిరూపించుకోవాలి. నిరూపించుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసిండు. దీంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్లో చెందిన 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణ జరిపిండు స్పీకరు. విచారణ జరిపిండు. మరి ఏం చేసినట్టు లేదు లేదు వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నారట అని చెప్పేసి ఒకటి మసిపూసి మారేడుకాయ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిండు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, స్పీకర్ గారు. పెద్ద మనిషికి ఆయన ఏం అనలేము, పెద్ద మనిషి సీట్లో కూర్చుంది కాబట్టి. ఇక దానం నాగేందర్ ఎందుకింత ఆలస్యం అయింది అంటే ఆయన గ్రౌండ్ రిపోర్ట్లు చేయించుకున్నారు. ఖైరతాబాద్లో పుసుకున ఇప్పుడు నేను రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి చల్ నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఓట్లకు పోతే, ఉప ఎన్నికలకు పోతే జనాలు నాకు ఓటేస్తారా? ఒకటి. లేదు స్పీకరు లేకపోతే సుప్రీంకోర్టు చర్య తీసుకొని ఆయన ఎమ్మెల్యే పదవి మీద అనర్హత వేటేస్తే పుసుకున్న మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఎన్నికలకు పోతే ఓట్లేస్తారా అని 2 రకాలుగా సర్వే చేయించుకున్నాడు. ఏ సర్వేలో కూడా సార్కు తేలింది ఏందా అంటే ఉత్త చెయ్య. ఆయన అభయవస్థం అనుకొని నమ్ముకొని పోయిన కాంగ్రెస్ పార్టీలో పోయిన దానం నాగేందర్కి ఈ సర్వే రిపోర్ట్లలో తేలింది అంటే నీకు రేపు మిగిలేదు ఉత్త చేయరని ఆయన అని చెప్పేసి. సో ఇప్పుడు అందుకు భయపడుతుండే ఏమంటాడు, 4 రోజుల కింద ఏమో ఆ ప్రజల కార్యక్రమాలలో తిరుగుకుంటా జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో మాట్లాడుకుంటూ ఏమన్నాడు, చల్ నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని, నేను కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి ఇప్పుడు ఇక నిన్నటికెళ్ళి రేపు విచారణ ఉంది. ఇంకో 2-3 రోజులలో త్వరలో సుప్రీంకోర్టు విచారణ కూడా, సుప్రీంకోర్టు కూడా దీని మీద విచారణ గడు కూడా ముంచుకొస్తా ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు, లేదు లేదు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అంటున్నాడు. ఢిల్లీ చూడలేదు, మా అడ్వకేట్ ఢిల్లీ నుంచి పంపించాడు. ఎమ్మెల్యే మీరే కాబట్టి మీరు ఏ పార్టీ అని చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే కాదా నేను? ఎమ్మెల్యే ఏ పార్టీ? ఎమ్మెల్యే ఉంటే చాలు కదా. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నేను ఏ పార్టీ? ఖైరతాబాద్ ఎమ్మెల్యే అని చెప్పు. ఏ పార్టీ అంటే మీరు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం జరగబోతోంది? దానం నాగేందర్ చేపించిన రిపోర్ట్లన్నీ ఆ పైసల ఖర్చు వేస్ట్, ఆ ఎన్నికల ఖర్చు వేస్ట్. ఎట్టి పరిస్థితుల్లో దానం నాగేందర్కి తప్పించుకునే ఉపాయం లేదు, తప్పించుకునే మార్గమే లేదు, అవకాశమే లేదు. ఒకవైపు ఏమో సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా సీరియస్గా ఉంది. అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్లు ఏమైంది, ఇంకెంత లేట్ చేస్తున్నా అని చెప్పి స్పీకర్ మీద వేస్తాను, లేకపోతే మేమే చర్యలు తీసుకోవాలన్నా, ఆ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటాం, నీ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి గడువు సమీపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు దానం ఏం చేయాలి మరి? దానం నాగేందర్ ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకు వేరే ఆప్షన్ ఏం లేదు. ఇక మూడు అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, దానికి రాజీనామా చేయాలి.
రాజీనామా చేసే ధైర్యం చేస్తలేడు. ఎందుకంటే కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళకి పదవి లేకపోతే పానం పోతుంది. అలాంటి కోవలో అలాంటి కేటగిరీలో దానం నాగేందర్ సారు 2వ నెంబరు 3వ నెంబరు ఉంటారు, రూల్ నెంబర్ 1 ఇంకా చాలా మంది ఉంటారు. కానీ సో పదవికి రాజీనామా చేసే ధైర్యం చేయలేకపోతుండ్రు. మరి ఇంకేంది, ఒప్పుకుంటాడా నేను బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పేసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడు అంటే గేట్ కాడ సెక్యూరిటీ గార్డు కూడా, తెలంగాణ భవన్ కాడ గేట్ కాడ సెక్యూరిటీ గార్డు కూడా దానం నాగేందర్ని లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. అది ఇక తప్పించుకుందామా ఎట్లనే చేసి ఆ స్పీకర్ దగ్గర పోయి స్పీకర్ సంఖ్యలో వచ్చి అయ్యా ఎట్లా నన్ను కాపాడు అని చెప్పి ఏమన్నా తప్పించుకుని ఉపాయం చేద్దామంటే ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అధికార పక్ష పార్టీ గుర్తు మీద, అఫీషియల్ గుర్తు మీద దాని ఏమంటారు బీఫామ్ తీసుకొని పోటీ చేసిండు. సో అట్లా రాజ్యాంగ పరంగా చూసుకున్న దానం నాగేందర్ సార్కి వేటు తప్పదు, ఇటు స్పీకర్ పరంగా చూసుకున్నా తప్పదు. పుసుక్కున రాజీనామా సమర్పించేచ్చాల్ నేను ఎన్నికలకు వస్తున్నా అని చెప్పేసి ఉప ఎన్నికలకు పోతే ఖైరతాబాద్ ప్రజలు కూడా మంచిగా దగ్గర పిలిచి పంగనామం పెట్టి వంగబెట్టి ఈ 2 సప్పట్లు కొట్టే సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. కాబట్టి లేదు 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 నేను అదంతా మీరు లెక్కలకు తీసుకోవద్దు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అని చెప్పేసి ఇప్పుడు కొత్త రాగం తీస్తున్నాడు. ఏం రాగం అయ్యా అంటే పిరికి రాగం తీస్తున్నాడు. మరి చూద్దాం ఈ పిరికి రాగము రేపు ఎట్లా ఉండకపోతే రేపు స్పీకర్ ఏం చెప్తాడు. స్పీకరు ఇప్పటికే ఆయన గోడ మీద కూర్చున్న పిల్లలాగా అటు కాకుండా ఇటు కాకుండా ఏలే అలాంటే ఇల్లిటే అని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి అటు రాజకీయంగా కావచ్చు, న్యాయ నిపుణులు కావచ్చు, రాజ్యాంగ నిపుణులు కావచ్చు, ఏ మనిషి ఆయన అన్నంత పనిచేసారు. మరి రేపు దానం నాగేందర్ విషయంలో ఆ స్పీకర్ ఏం చెప్పబోతా ఉన్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. చూద్దాం రేపు దానం నాగేందర్ లేదు బీఆర్ఎస్ నిరూపించుకుంటాడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని నిరూపించుకుంటాడా, లేదు ఇచ్చాలి నేను రాజీనామా చేస్తానని చెప్పి స్పీకర్ కు రాజీనామా ఇస్తాడా. స్పీకర్ కూడా కరెక్ట్ స్పీకర్ లెక్క ఉండి ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసింది కాబట్టి ఈయన ఎమ్మెల్యేగా అనర్హుడు అని ప్రకటిస్తాడా, లేక చేతులు ఎత్తేసి సుప్రీంకోర్టుకు అప్పచెప్తాడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ.